హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరాగ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్ అండి. వెజ్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం ఆనియన్స్, కర్రీ లీవ్స్ తీసుకున్నాం కొన్ని. దాని తర్వాత కొన్ని బిన్నీస్, మళ్ళీ చిక్కుడుకాయలు తీసుకున్నాం, కొన్ని దొండకాయలు, కొత్తిమీర, టమాటా, అండ్ దీంట్లోనే మనం వంకాయ, ఆలుగడ్డ రెండు కలిపి తీసుకున్నాం. అండ్ కొంచెం గరం మసాలా తీసుకున్నాను నేను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగా తీసుకున్నాను. ఒక లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. సో స్టార్టింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. గ్యాస్ ఆన్ చేసుకుందాం. సో ఈ విధంగా వంకాయ, ఆలుగడ్డ యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లోనే మనం కొంచెం టమాటాస్ యాడ్ చేసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేను. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకుందాం వీటన్నిటిని. సో మనం నెక్స్ట్ దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఈ విధంగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. అండ్ కొంచెం కారం వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ నేను కారం వేసుకున్నాను. ఇంకా మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా. అండ్ ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ నేను వాష్ చేసి పెట్టుకున్నాను. సో దానికి కావాల్సిన క్వాంటిటీగా వాటర్ మీరు వేసుకోండి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్, 1 అండ్ హాఫ్కి 3 గ్లాసెస్ వాటర్. సో నేను వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దీంట్లో డైరెక్ట్గా రైస్ వేసేస్తున్నాను. సో ఈ విధంగా రైస్ యాడ్ చేసుకున్నాక మనం దీంట్లోకి లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఈ విధంగా లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం. లెమన్ని బాగా స్క్వీజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు బాగా కలుపుకుందాం. సో మనం ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. రైస్ వేసుకున్నాం కదా, రైస్కి సరిపడేటట్టు సాల్ట్ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం మనం. అండ్ ఇప్పుడు కొద్దిగా పైనుంచి ఆయిల్ వేసుకుందాం రైస్లోకి కూడా. మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ వరకు మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. సో ఆఫ్టర్ 20 మినిట్స్ అండి, మన వెజ్ పులావ్ అన్నది రెడీ అయిపోయింది. చూడండి, పర్ఫెక్ట్గా చాలా బాగా కుక్ అయిపోయింది ఇది. సో ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. సో ఫైనల్లీ మన వెజ్ పులావ్ని మనం సర్వ్ చేసుకున్నామండి. ఈ వెజ్ పులావ్ని మనము ఏ కర్రీతో తిన్నా బాగుంటుంది, జస్ట్ కర్డ్తో తిన్నా మీరు చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకున్నాం మనము. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.